తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, పెళ్ళైన తర్వాత పలానా రోజులో అమ్మాయిని అత్తారింటికి పంపించకూడదు అని కొన్ని డేస్ మనకి పెట్టడం జరుగుతుంది. అలానే పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వస్తువులు వాళ్ళ ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది తీసుకొస్తే భర్తకే చాలా హాని జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ వస్తువులు ఏంటి, ఎందుకు తెచ్చుకోకూడదు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. మంచి మాట నాన్న. పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదు, అత్తంటి నుంచి పుట్టింటికి కూడా తీసుకెళ్ళకూడదు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే గృహఛిద్రాలు, ఇంట్లో ఉండేటువంటి ముఖ్యంగా లోటుపాట్లు, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు, అత్త కోడల మధ్య ఉండేటువంటి సమస్యలు, ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు పుట్టింట్లో చెప్పకూడదు. అలాగే పుట్టింట్లో లోటుపాట్లు అత్తగారింట్లో చెప్పకూడదు. పైగా పుట్టింటి గురించి పదే పదే పొగుడుతూ అత్తగారింట్లో అస్సలు చెప్పకూడదు. నిజంగానే 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు పుట్టింట్లో పెరిగొచ్చావు, బాగుంది. మిగిలిన శేష జీవితం మొత్తం అత్తగారింట్లో గడపాలి. ఆ వంశాన్ని ఉద్ధరించాల్సినటువంటి ఒక స్త్రీమూర్తి. భర్త సంపాదించాలి తప్పనిసరిగా. ఇప్పుడంటే ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు అన్న ఒకప్పుడు పరిస్థితి. భర్త సంపాదించాలి, ఇంట్లో అత్తమామలతో ప్రేమగా ఉండాలి. ఇదంతా ఉంది కదా. ఉన్నప్పుడు పదే పదే పుట్టింటి నుంచి మనం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుందా లేదా? అవునా? వీళ్ళ సొమ్ము తింటూ పుట్టింటి వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు. మా ఇంట్లో అట్లా, మా ఇంట్లో ఇట్లా, మా ఇంట్లో ఇట్లా అంటే ఎవరికైనా బాధేస్తుంది. అది ఎప్పుడూ కూడా సంసారానికి చేటు. నిజంగా మొన్న మధ్య ఒక వీడియో చూశాను, చాలా అంటే నవ్వు వస్తుంది. అది భార్య మాట్లాడుతుంది పుట్టింటి వాళ్ళతో, మీ పుట్టింటి వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా అని చెప్తాడు. అనగానే అమ్మాయి పొంగిపోతూ ఉంటుంది. అంటే ఇవాళ రోజున భర్త ఆరోగ్యకరంగా ఉండడానికి కొన్ని సూత్రాలు. అవును. ఆడవాళ్ళ చేతిలో చీవాట్లు తినకుండా కొట్టించుకోకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు అనమాట ఇవి. సో నువ్వు ఎక్కువ కష్టపడిపోతున్నావు కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, ఈ మధ్య ఎందుకు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే భార్య ఆనందంగా ఉంటుంది, భర్త ఆరోగ్యంగా ఉంటాడు. నిజంగా అండి, ఇలాంటి మాటలనే కోరుకుంటాం మేము కూడా. అంటే నిజంగా చేస్తున్న వాళ్ళకి చెప్పడం తప్పు లేదు నాన్న. నిజంగా ఆడవాళ్ళు గొప్పవాళ్ళని ఎప్పుడు చెప్తాను నేను. ఆడవాళ్ళు లేకపోతే సృష్టి లేదు. అంటే భూమికి ఆడవాళ్ళకి ఎప్పుడు సదా రుణపడే ఉండాలి. అది అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, తల్లి వదిన కావచ్చు, ఎవరైనా సరే అందరికి ఎప్పటికీ రుణపడే ఉంటారు ఆడవాళ్ళకి. ఎందుకంటే ఏదో ఒక విషయంలో నిజంగా అంటే ఆడపిల్లల విషయం నాన్న, నాకు ఒక చిన్న కథ, ఒక అంతమంది మనం చెప్పుకున్నట్టున్నాం. ఇది ఒక తండ్రికి ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఏంటి అంటే, మీ తల్లిదండ్రులు వచ్చినా నువ్వు తలుపు తీయొద్దు, నా తల్లిదండ్రులు వచ్చినా నేను తలుపు తీయను అని చెప్పి ఇద్దరు ఒప్పందం పెట్టుకున్నారు. అయిపోయింది. కొంతకాలం గడుస్తుంది. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. డోర్ బయట ఉండి నాటు చేస్తున్నారు. ఈ అబ్బాయి తలుపు తీయటం లేదు. కొంతసేపటికి వెళ్ళిపోయారు వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారట. వచ్చి డోరు కొడుతున్నారు. అమ్మాయి లోపల వచ్చింది వాళ్ళు అని చెప్పి అర్థమైపోయి లోపల బాధ స్టార్ట్ అవుతుంది. ఓర్చుకుంటుంది. టక్కన పోయి తలుపు తీసేసి వచ్చింది. భర్త ఏం మాట్లాడాల కొన్ని రోజులు. అంటే వీళ్ళ అగ్రిమెంట్ అసలు మొత్తం ఇదైపోయింది కదా, ఏం మాట్లాడాల. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికి అబ్బాయి పుట్టాడు. నామకరణం చేశారు, అయిపోయింది, బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ అమ్మాయి పుట్టింది. ఈ తండ్రి, అమ్మాయి పుట్టిన పాప తండ్రి ఊరు మొత్తాన్ని పిలిచి బారసాల చేసి అంగరంగ వైభవంగా చేశాట. భార్య అడిగింది, కొడుకు పుడితే ఎవరైనా ఆనందంగా చేస్తారు, నువ్వు కూతురు పుడితే ఇంత ఇదిగా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే, రేపటి రోజు నాకు తలుపులు తీయడానికి ఒకటి పుట్టింది కదా, అందుకని చెప్పి నేను అంగరంగ వైభవంగా చేస్తున్నాను బారసాల అని చెప్పాడు. అంటే ఆడవాళ్ళ జన్మ, ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మీ నిలయంగా మారిపోతుంది తప్పనిసరిగా. మగపిల్లలు ఏముంది నాన్న, ఓ ఫ్యాన్ షర్ట్ వేస్తే వెళ్ళిపోతారు కదా. ఇంట్లో లక్ష్మీదేవి తిరిగేటువంటి భావన కూడా మనకు కలిగేది కేవలం ఆడపిల్లలు పుడితేనే. వాళ్ళకి పూల జడ వేయచ్చు, మంచి పటికనీళ్ళు కొనవచ్చు, వాళ్ళకి కాళ్ళకి పట్టీలు పెట్టవచ్చు, చేతికి గాజులు కొనవచ్చు. ఆ గలగల సౌండ్లు వినపడుతూ ఉంటే ఇప్పుడు కొంతమంది తండ్రులు నిజంగా ఆడపిల్లల పట్టీల శబ్దానికి లోనైపోయి ఇక సరెండర్ అయిపోయినటువంటి తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు నాన్న. ఆ శబ్దం వినకపోతే అరే కూతురు ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళ్ళిపోయేటువంటి తండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అంటే అంత ప్రాణంగా ప్రేమించేటువంటి శక్తి ఉంటుంది. అందులో ఆడపిల్లలకి ఏంటంటే ఎంత సంబంధం. ఇప్పుడు పుట్టిన ఇంట్లోనే ఉన్న కొడుకు పట్టించుకోకపోయినా అత్తగారింట్లో ఉన్న కూతురు మాత్రం ఫోన్ చేస్తుంటుంది, అమ్మా తిన్నావా లేదా, నాన్న తిన్నావా లేదా అని చెప్పి.
అవునా? అవును. సో కాబట్టి దీనికి గజల్ శ్రీనివాస్ గారు కూడా ఒక కథ చెప్తారు నాన్న. ఆయన ఎక్కడో టూర్కి వెళ్ళిపోయారట. టూర్కి వెళ్ళిపోతే అత్తగారు ఫోన్ చేసిందిట. అయ్యా ఏం చేస్తున్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండు, మంచి రోజులు వచ్చినాయి నీకు, బాగా సంపాదించుకునే రోజులు, అట్లా ఉండు ఇట్లా ఉండు అని చెప్పి జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పిందిట. తర్వాత భార్య ఫోన్ చేసిందిట. భార్య ఫోన్ చేసి టప్పర్ వేరు డబ్బాలు తీసుకెళ్లారు, అవి జాగ్రత్త తీసుకురండి, ఎక్కడ పడేయకండి, మీకు అసలే మతిమరుపు ఎక్కువ, అది ఇదని మాట్లాడిందిట. దాని తర్వాత కూతురు ఫోన్ చేసిందిట. నాన్న నాకు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడిగిందిట. చివరిలో సరే వీళ్ళందరూ ఫోన్ చేశారు కదా, తల్లికి ఫోన్ చేశాడట. తల్లికి ఫోన్ చేయగానే నాన్న తిన్నావా అని అడిగిందిట. అమ్మ మనసు కదా. సో ఇక్కడ తల్లి రూపంలో అయినా, భార్య రూపంలో అయినా, పిల్లల రూపంలో అయినా, ఎవరి రూపంలో అయినా ఆడవాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నాన్న మనం. అంత గొప్ప జన్మ ఆడవాళ్ళది. ఆడవాళ్ళు అంటే పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదు అనేటువంటిది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో, ముఖ్యంగా చాలామంది పచ్చళ్ళు తెచ్చుకుంటారు, చట్నీస్, అవునా, అవి కూడా లక్ష్మీ నివాసాలే. దాంట్లో ఏం వేస్తాను నాన్న, ఉప్పే కదా, అవునా. ఉప్పు అంటే లక్ష్మీదేవి అని చెప్పి చెప్తుంటాం కదా. మన ఇంట్లో డబ్బులు బాగా రావాలంటే ఉప్పు దీపాలు పెట్టండి, ఉప్పు మీద లవంగాలు పెట్టండి, నిమ్మకాయలు పెట్టండి, అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెబుతుంటాం కదా. అంటే లక్ష్మీ నివాసమే కదా. పుట్టింటి లక్ష్మిని అత్తగారింటికి తీసుకురావడం అనేది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, మిగిలినవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. దేనికి అంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళి పిల్లలు మనవళ్ళు పుట్టినా పుట్టింటి నుంచి ఆమె పెట్టుకునేటువంటి కుంకుమతో సహా వెళ్ళాలని చెప్పి శాస్త్రం. పెట్టుకునే పూలు, పెట్టుకునే బొట్టు, వాడుకునే వస్తువులు, నగలు ప్రతి ఒక్కటి కూడా పుట్టింటి వారే పంపించాలి అనేటువంటిదే శాస్త్రం. ఒక మాట చెప్పాలి అంటే దేనికి అంటే నాన్న, దీంట్లో ఒక లింక్ మనకు బహిర్గతంగా అందరు కనపడుతూనే ఉంటుంది. ఏ శుభకార్యం చేసుకున్నా మేనమామ ఉండాలా లేదా? అవునండి. పెళ్లిలో కూడా మేనమామే గంపెత్తుకొని వస్తాడు, మేనమామే వస్త్రాలు పెడతాడు, రజస్వలైనా మేనమామే వస్త్రాలు పెడతాడు, బారసాలైనా మేనమామే వస్త్రాలు పెడతాడు. గృహప్రవేశం చేసుకున్నా ఫస్ట్ మేము చెప్పే మాట కూడా పుట్టింటి వారి కట్నాలని చెప్తాం. అంటే పుట్టింటి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు అనేది ఒకటి. అలాగే పుట్టింటి వారు మేము ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాను నాన్న, మేము మీతోనే ఉన్నాము, నీవు అత్తగారింటికి వెళ్ళినా సరే నేను మీతోనే మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి పెట్టుకునేటువంటి కుంకుమ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిజంగా ఈ విషయంలో పెద్ద ఎన్టీ రామారావు గారికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా ఆస్తుల్లో భాగాలు రావాలని చెప్పి ఆయన పెట్టిన రూల్ అది. అంతకుముందు లేవు, ఇస్తే ఇవ్వడం లేకపోతే లేదు. కానీ నేను అట్లా పెట్టలేదు. పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడపిల్లలకు కూడా తప్పనిసరిగా వాటా ఇవ్వవలసిందే. చాలా మంచి నిర్ణయం అది కదా. కాబట్టి అక్కడి నుంచి నిజంగా అందరికీ వస్తున్నాయి, అందరికి వాటాలు వస్తాయి. తప్పనిసరిగా వాళ్ళు కూడా సంతకాలు పెట్టాల్సిందే, అమ్మాలి అన్నా కొనాలన్నా ఏదైనా చేయాలంటే తప్పనిసరిగా సంతకాలు పెట్టాల్సిందని చెప్పి ఒక ఇది తీసుకొచ్చారు, రూల్ తీసుకొచ్చారు. సో కాబట్టి పుట్టింటి నుంచి ఏమేమి తెచ్చుకోకూడదు అంటే చీపురు ఒకటి తెచ్చుకోకూడదు, ఉప్పు తెచ్చుకోకూడదు, మిగిలిన వస్తువులు ఏ ఉన్నా తెచ్చుకోవచ్చు నాన్న, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. కుంకుమ తెచ్చుకోవచ్చు, పసుపు తెచ్చుకోవచ్చు, అలాగే వస్త్రాలు తెచ్చుకోవచ్చు, నగలు తెచ్చుకోవచ్చు. అంటే మరి నగల్లో లక్ష్మీదేవి లేవా అంటారు. నగలో లక్ష్మీదేవి ఉండదు, కలిపురుషుడు ఉంటాడు. అంటే కలిపురుషుడు నగల్లో బంగారంలో కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి చెప్తే బంగారంలో ఉంటాడని చెప్తాడు. అందుకనే అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనమని కాదు, బంగారం దానం ఇవ్వమని చెప్తాం. బంగారం కొనొద్దు, దానం ఇవ్వమని చెబుతాం. అంటే కలి పాపం ఏదైతే, కలి అంటేనే పాపం కదా, ఆ పాపం ఏదైతే పోవాలో దానికోసం బంగారం దానం చేయమని చెబుతాం. కలిపురుషుడు ఉండేదే బంగారంలో. కాబట్టి బంగారం తెచ్చుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేవు. వస్త్రాలు తెచ్చుకోవచ్చు, పూలు తెచ్చుకోవచ్చు, ఇవన్నీ చక్కగా తెచ్చుకోవచ్చు. కాకపోతే శుక్రవారం మంగళవారం మాత్రం పుట్టింటి నుంచి అత్తగారింటికి తెచ్చుకోకూడదు. అలానే అత్తగారింటి నుంచి పుట్టింటికి కూడా శుక్రవారం మంగళవారం రోజున ఇలాంటి వస్తువులు డబ్బుతో సహా ఇలాంటివి ఏవి కూడా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి అసలు మనం బయట జనానికి ఎవరికి ఇవ్వం. అలాంటిది ఇంట్లో లక్ష్మిని ఆ ఇంటికి, ఆ ఇంటి లక్ష్మిని ఈ ఇంటికి ఇవ్వడం అనేది కూడా తప్పే కదా. ఇప్పుడు దీంట్లో ఒకళ్ళు బాధపడి ఒకళ్ళు బాగున్నా కూడా ఈ అమ్మాయికి బాధే. అత్తగారింట్లో బాధలు పడుతూ పుట్టింటి వాళ్ళు బాగున్నారు అన్న బాధే. ఇక్కడ ఈ అమ్మాయి ఉండాల్సింది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఉంటూ పుట్టింటి వాళ్ళు బాధపడుతున్నారన్నా సరే ఇక్కడ ఉండి అయ్యో మా పుట్టింటి వాళ్ళు బాధపడుతున్నారు కదా అని ఒక రకమైనటువంటి బాధ. కాబట్టి శుక్రవారం మంగళవారం రోజున మాత్రం ఏ రకమైనటువంటి వస్తువులు ఒక చోట నుంచి ఒక చోటుకి మార్చడం కానీ, ముఖ్యంగా పుట్టింటి నుంచి శుక్రవారం రోజున అత్తగారింటికి రావటం కానీ తప్పు. తీసుకురాకూడదు కూడా తప్పనిసరిగా. అలాగే శుక్రవారం పుట్టినటువంటి అమ్మాయిని లక్ష్మీదేవి అంటారు నాన్న, లక్ష్మీ స్వరూపంగా అంటారు. పెళ్ళైనప్పుడు కూడా అత్తగారింటికి అప్పగింతలైన తర్వాత అత్తగారింటికి తెచ్చుకుంటాం కదా, పుట్టింటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా గడప మీద చిన్న బంగారు కాసు పెడతారు, లక్ష్మీ రూపం పెడతారు. లక్ష్మీ రూపం అంటాం కదా.
సూత్రాలు వేసుకుంటుంటారు ఆడవాళ్ళు. ఆ లక్ష్మీ రూపుని గడప మీద పెట్టిన తర్వాత ఆ గడప దాటుకుంటే అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అంటే పుట్టింటి లక్ష్మి పుట్టింట్లోనే ఉంటుంది అని చెప్పడం కోసం అత్తవారిలు పెట్టాలి. అత్తవారు అక్కడ బంగారు రూపుని పెడితే ఆ గడపను దాటుకుంటూ అమ్మాయి పుట్టింటికి వస్తుంది. శుక్రవారం పుట్టినటువంటి అమ్మాయి కూడా తప్పనిసరిగా వివాహం చేస్తే ఈ సంఘటన తప్పనిసరిగా ఈ విషయం చేయాల్సిందే. ఓకే. చేయకుండా వస్తే మళ్ళీ పుట్టింటి వాళ్ళు బాధపడతారు. సో కాబట్టి శుక్రవారం రోజున మాత్రం ఎవ్వరూ ఏ రకమైనటువంటి ఇవి చేయకూడదు. అలాగే ముఖ్యంగా దీంట్లో ఇంకొక విషయానికి వస్తే శుక్రవారం పెళ్లి జరుగుతుంది నాన్న. పెళ్లి జరిగినప్పుడు అప్పగింతలు కూడా శుక్రవారం చేయరు అమ్మాయిని. అందుకనే చాలామంది కూడాను అర్ధరాత్రి పూట 12 దాటిన తర్వాత గురువారం రాత్రి ముహూర్తం అనుకుందాం 12 లోపల అప్పగింతలు చేసి పంపిస్తారు. ఎందుకంటే 12 దాటితే మళ్ళీ శుక్రవారం కిందకు వస్తుందని. అవును. కాబట్టి ఆ శుక్రవారం రోజున పెళ్లి చేసి అప్పగిస్తే అప్పుడు కూడా లక్ష్మిని ఎంతో కొంత ధనాన్ని పుట్టింటి వారికి అత్తింటి వారి ద్వారా ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళ లక్ష్మి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ లక్ష్మి వాళ్ళకి ఇచ్చేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళటం. అంతా బానే ఉంది కానీ పచ్చళ్ళు ఒకటే అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరిగేదే కానీ దాంట్లో ఎంతో కొంత మనదంటూ డబ్బులు ఉంటే తప్పులేదు. ఈ విధంగా మనము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టుగా అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దాంట్లో నూనె ఇవన్నీ చాలా పడుతూ ఉంటాయి. నిజంగా ఓ మాట చెప్పాలంటే పుట్టింటి వాళ్ళు ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా నాన్న పాచింతకాయ పచ్చడి అంటాం అవునా, అది మనం ఏదో సామెతలుగా వాడుతూ ఉంటాం. బాగా ముతకల మాటలు మాట్లాడుతుంటే వీడు పాచింతకాయ పచ్చడి రాని. పాచింతకాయ పచ్చడి కూడా లక్ష్మీ స్వరూపమే. అది కూడా ఆరోగ్యం. ఎవరింట్లో ఏది ఉన్నా లేకపోయినా చింతకాయ పచ్చడి ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు లేవు కానీ పూర్వకాలంలో తప్పనిసరిగా చింతకాయ తొక్కు ఉండేది. ఉప్పు కలిపి పెట్టేసి ఉంచేవాళ్ళు. ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళల్లో కేజీలు పెట్టేవాళ్ళు నన్ను. మా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే పెద్ద జాడీలు ఉండేవి. పెద్ద జాడీలు మొత్తం ఊరు మొత్తానికి మా ఇంట్లో నుంచి చింతకాయ పచ్చడి వెళ్ళాలి. ఎవరికి జ్వరం వచ్చినా లంకణం అంటారు, అంటే భోజనం చేయకుండా వదిలేస్తారు, ఫుడ్ తినకుండా. ఆ లంకణం వదిలిన రోజున భోజనం చేస్తారు కదా. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంట్లో చారు చేసుకుంటారు. బ్రాహ్మణ ఇంట్లోకి వచ్చి చింతకాయ పచ్చడి తీసుకొని వెళ్ళిపోయి దాంతో ఫస్ట్ 4 ముద్దలు తిన్న తర్వాత లంకణం వదులుతుంది అంటారు. సో కాబట్టి చింతకాయ పచ్చడి కూడా నిజంగా ఎవరి నుంచి ఎవరు తెచ్చుకోవద్దు. పురోహితులు ఇంట్లో ఉంటే పురోహితుడికి ఏ రకమైనటువంటి తప్పు లేదు. ఎందుకంటే పురోహితుడు పురమునకు హితము చేసేటువంటి వాడు కాబట్టి, ఉండేటువంటి ఊరికి మంచి చేసేటువంటి వాడు కాబట్టి వాడింట్లోంచి తెచ్చుకోవడం ఏ రకమైనటువంటి తప్పు లేదు. తప్పనిసరిగా ఇక్కడ ఏంటంటే పురోహితం ఊరు మొత్తం మీద సంపాదించుకుంటున్నటువంటి వాడికి ఊరు మొత్తానికి సహాయం చేయడానికి తప్పే ఉంది నాన్న కదా. కాబట్టి ఇళ్లల్లోంచి పుట్టింట్లోంచి ఇవి కూడా తెచ్చుకోకూడదు. తెచ్చుకోవాలంటే ఎంతో కొంత కనీసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు అక్కడ పెట్టేసి తెచ్చుకోండి. ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అసలు పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదో ఏం తెచ్చుకోవాలి అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.